భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుకు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతోంది. ఇలా నాడు బ్రిటిషర్లతో కొట్లాడి స్వతంత్రంగా ఉద్యమంలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర. నేటి జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులని ఇలా ప్రాణ త్యాగాలు చేసి ఇలా దొరల గడిలో ఉన్నటువంటి భూములని పుంజుకొని మరి పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల పంచిన చరిత్ర కేవలం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీకి దక్కింది. నాడు బాంచన్ని దొర ఈ కాల్ముక్త అనే మహిళలను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తే ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం విరోచిత పోరాటాలు చేసి ఇలా అనేక రకాల రజాకాలను ఉరికించినటువంటి చరిత్ర కేవలం సిపిఐ ఎకరాల భూమిని పేద ప్రజలకు పేద రైతులకు వంచిన ఘనత సిపిఐ పార్టీకి ఉంటుంది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము రంగురంగుల జెండాలతోని ఇలా అనేక రకాల మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇలా సిపిఐ పార్టీ ఇలా వాళ్ళు వేస్తున్నటువంటి వాగ్దానాలను అమలు చేయాలని చెప్పనేసి నిరంతరం భారతదేశంలో అసంఘటిత రంగ కార్మికుల పక్షాన అలాగే అన్ని రకాల కార్మికుల పక్షాన ఉద్యోగుల పక్షాన కొట్లాడుతున్నటువంటి చరిత్ర సిపిఐ పార్టీగా ఉన్నది. ఇటువంటి పార్టీ కింద అనేక రకాల 4500 మంది కమ్యూనిస్టు విరోచిత పోరాటంలో మరణించడం జరిగింది. ఇటువంటి జెండా చరిత్ర కలిగినటువంటి జెండా నాయకత్వాన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా ఆర్మూర్ పట్టణంలో జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. సిపిఐ